ఉంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఇది పూర్వం నుండి నమ్మిన ఆచారం. కానీ నేటి సమాజంలో ఆడపిల్ల పుట్టిన మొదలుకుని పరిపూర్ణ స్త్రీ అయి కాటికి పోయే వరకు ఎన్నో కష్టాలు, చీదరింపులు అడుగడుగునా ఎదురవుతున్నాయి. నేడు ప్రపంచమంతా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తారీఖున ఎందుకు జరుపుకుంటాము అంటే చరిత్ర చెప్తుందండి. 1908వ సంవత్సరం మార్చి 8వ తేదీన అమెరికా దేశంలోని మహిళలు తమకు ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, సమాన వేతనాలు కావాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన ఉద్యమం చేపట్టారు. ఈ చారిత్రక ఉద్యమాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరము యావత్ ప్రపంచము మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సృష్టికి మూలం స్త్రీ. అసలు స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అంతటి మహోన్నత ప్రశస్తి కలిగిన మహిళ ప్రస్తుత నవ సమాజంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఈ సమాజానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రతి స్త్రీకి మీ యొక్క సహకారాలు అందివ్వకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారి ముందు కించపరిచి మాట్లాడవద్దు. ప్రతి మగాడి వెనుక స్త్రీ పాత్ర లేనిదే అతని విజయానికి మనుగడ ఉండదు. అటువంటి స్త్రీని తల్లిగా, చెల్లిగా, బిడ్డగా భావించమని నా మనవి. మన దేశానికి అనేక రంగాల్లో సేవలు అందించిన సరోజినీ నాయుడు, మదర్ తెరిసా, కల్పన చావ్లా, ఇందిరాగాంధీ, కరణం మల్లేశ్వరి, కిరణ్ బేడి ప్రతి ఒక్కరికి పేరు పేరున మహిళామూర్తులు అందరికీ నా యొక్క నమస్సుమాంజలి. జయహో నారీమణి, జయహో. ఈనాటి దివ్య పూజా బలిని సమర్పించడానికి ఇచ్చేసిన ఫాతిమా నగర్ డీనరెడ్డి గారైన పూజ్య గురువు జెరోమ్ గారిని, ఈనాటి ప్రధాన అర్చకులైన పూజ్య గురువు సంపత్ గారిని, ఈనాటి ప్రసంగికులు పూజ్య గురువు సైమన్ గారిని, విచారణ గురువులు ఫాదర్ మర్రెడ్డి గారిని, మరియు మనందరి కొరకు ప్రార్థించడానికి ఇచ్చేసిన పూజ్య గురువు కమల్ గారిని మరియు అను కిరణ్ గారిని ఆహ్వానిస్తూ పూజను సమర్పించవలసిందిగా కోరుతున్నాము.